పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్రానికి కొత్త తలనొప్పులు. డెడ్లాక్ అమిత్ షా రాజీనామాలకు రాహుల్ పట్టు. కీలక బిల్లుల వేళ ఉభయ సభల్లో రభస. వ్యూహాత్మక విజయంతో ఇండియా కూటమి మారనున్న పార్లమెంట్ సమీకరణాలు. పార్లమెంట్ మాన్సూన్ సమావేశాల్లో ప్రతిష్టంభన పరాకాష్ఠకు చేరింది. సెషన్ ముగియడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ సభలో నెలకొన్న డెడ్లాక్ విడకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కీలక బిల్లులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సమావేశాల ప్రారంభంలో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా తగ్గడం లేదు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్షాలు కొత్త రాగం ఎత్తుకోవడంతో పార్లమెంట్లో శీతాకాల వర్షాల సమీకరణ వేగంగా మారిపోయింది. సభ లోపల విపక్షాలు తీవ్ర ఆందోళనతో కార్యకలాపాలను స్తంభింపచేస్తుంటే బయట అధికార పక్షం నిరసనతో ఎదురుదాడికి దిగుతుంది. ఉభయ సభలను సాజాగా నిర్వహించే విషయంలో అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ మాన్సూన్ సెషన్ ఎట్టూ లేకుండానే ముగిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజు నుంచి రభసకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. సెషన్ ముందు తమకున్న సంఖ్యాబలంతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి సంస్కరణాత్మక బిల్లులను సులువుగా నెగ్గించుకోవచ్చని అధికార పక్షం ధీమాగా ఉంది. ఈ బిల్లుల ద్వారా జమిలీ ఎన్నికల దిశగా మార్గం సుగమం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచించింది. అయితే సమావేశాల ప్రారంభం రోజే విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి యత్నించడం, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనకారులకు భయపడి పార్లమెంటు ప్రధాన ద్వారాలను మూసివేయాల్సి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపు వేయడానికి పార్లమెంటు ప్రాంగణం లోపలి నుంచి పోలీసులు విద్యార్థులపై తుపాకులు ఎక్కుపెట్టడం, తదనంతరం జరిగిన తీవ్ర లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఈ అంశం సభను ఊపేసింది. ప్రతిపక్షాలు విద్యార్థులపై లాఠీచార్జ్ను ప్రధానాంశంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సభలో తగిన సమయం ఇవ్వకుండా తన గొంతు నొక్కేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మంటలను మరిన్ని ఆజ్యం పోశాయి. పార్లమెంటు వెలుపల విద్యార్థుల ఆందోళన కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తుతుండగా సభ లోపల విపక్షాలు హోంమంత్రి అమిత్ షా నుంచి సమగ్ర వివరణ కోరాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అమిత్ షా ప్రకటన మాత్రమే సరిపోదని, ఆయన తక్షణమే పదవి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గట్టిగా పట్టుబడడంతో వివాదం పరాకాష్ఠకు చేరింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా విపక్షాలు మాత్రం తమ డిమాండ్ విషయంలో అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి అమిత్ షా సభకొచ్చి మాట్లాడడానికి సిద్ధమని సర్కారు ప్రకటించినప్పటికీ సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా తమ సూటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా సాధారణ బిల్లును ప్రవేశపెట్టడం కూడా కేంద్రానికి గగరతలంగా మారింది. కొన్ని సాధారణ బిల్లులను హడావిడిగా ముజువానీ ఓటుతో నెగ్గించుకున్నప్పటికీ విపక్షాల ప్రతిఘటన తీవ్రతను చూసి డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సాహసించలేకపోయింది. సెషన్ ముగించేందుకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండే నేపథ్యంలో విపక్షాల ఆందోళన నడుమ ఈ కీలక బిల్లులు ప్రస్తుతానికి అటకెక్కినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత 12 ఏళ్లుగా సభలో అధికారపక్ష వ్యూహాలకు చిక్కి ఉనికి కోల్పోయినట్లు కనిపించే ప్రతిపక్షాలు ఈసారి మాత్రం విద్యార్థుల ఆందోళనను తమకు అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. లోక్సభ సంఖ్యాబలం బలంగా తక్కువగానే ఉన్నప్పటికీ ఇండియా కూటమి చాకచక్యంగా వ్యవహరించి అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇన్నాళ్ళు సంఖ్యాబలం లేదనే సాకు చెప్పిన విపక్షాలు ఈసారి నైతిక బలాన్ని, సరైన వ్యూహాలను ఆసరగా చేసుకుని సభను శాసించే స్థాయికి చేరాయి. అధికార పక్షంలో ఎంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు ఎదురైనప్పుడు నైతిక బలం ఎంత కీలకమో ఈ సమావేశంలో నిరూపించాయి. 10 ఏళ్లుగా పార్లమెంట్లో ఏకపక్షంగా వ్యవహరించిన అధికార పక్షానికి ఈ పరిణామాలు గట్టి షాక్ ఇచ్చాయి. విపక్షాల దూకుడు చూసి సొంత పార్టీ ఎంపీలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన రాబోయే 2 ఏళ్ల పదవీ కాలంలో పార్లమెంట్ను ఎలా నడపాలన్న దానిపై తీవ్రంగా పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై గతంలో మాదిరిగా ఏకపక్షంగా ఎజెండాను ఖరారు చేయడం కానీ, బిల్లులు ఏకపక్షంగా ఆమోదించుకోవడం కానీ సాధ్యపడదనే విషయం స్పష్టమైంది. భవిష్యత్తులో ఏ చిన్న బిల్లు ప్రవేశపెట్టాలన్నా ప్రతిపక్షాలతో ముందస్తు సంప్రదింపులు జరపక తప్పదని వాతావరణం ఏర్పడింది. మొండిగా ముందుకెళ్తే భంగపాటు తప్పదని భావిస్తున్న ప్రభుత్వం ఇకపై విపక్షాలతో సంప్రదింపుల బాట పట్టడమే గౌరవప్రదమని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మాన్సూన్ సెషన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కేవలం సంఖ్యాబలమే కాకుండా సమర్థవంతమైన వ్యూహాలు, నైతిక పోరాటం ఏ స్థాయిలో ఫలితాలిస్తాయో స్పష్టంగా చాటి చెప్పింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.